ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ పేరున్న వైట్ జాకెట్స్ అయితే ధరించింది. దీని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ దేశం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే భారత్కి పాకిస్తాన్కి సత్సంబంధాలు లేకపోవడం వల్ల భారత్ పాకిస్తాన్లో ఆడడానికి ఒప్పుకోలేదు. అందువల్లే భారత్ ఆడిన మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లోనే నిర్వహించారు. భారత్ పాకిస్తాన్లో ఆడకపోవడం వల్ల ఆరంభ మ్యాచ్ సమయంలో కరాచీ నేషనల్ స్టేడియంలో భారత పతాకాన్ని కూడా ఎగరవేయలేదు. అందువల్లే భారత్ కూడా పాకిస్తాన్ జెర్సీతో ఆడకూడదనేటువంటి నిరసనలు వచ్చాయి. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ జెర్సీ ఆడాల్సిందే అని చెప్పేసి ఐసీసీ స్పష్టంగా తేల్చేసింది. భారత్ కూడా దీనికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకి మాత్రం పాకిస్తాన్ పేరుతో ఉన్నటువంటి జాకెట్ అందజేస్తారు. ఛాంపియన్స్కి అందించే వైట్ జాకెట్స్ని ముంబైకి చెందిన భాటియా అనే డిజైనర్ ప్రత్యేకంగా తయారు చేశాడు. ఇటాలియన్ నూలుతో చేసిన ఈ జాకెట్స్ని బంగారు తీగలతో అల్లారు. ఈ జాకెట్స్పై వేసిన ఛాంపియన్స్ ట్రోఫీ లోగో కూడా బంగారంతో చేసిందే. మొట్టమొదటిసారిగా 2009 ఆగస్టు 13న ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఈ వైట్ జాకెట్స్ అందించడం ప్రారంభించారు. క్రికెట్ లెగసీని చూపించి ఛాంపియన్స్గా నిలిచిన జట్టుకి ఈ వైట్ జాకెట్స్ని అందిస్తారు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజేతగా నిలిచింది కాబట్టి పాకిస్తాన్ పేరున్నటువంటి ఈ వైట్ జాకెట్ని భారత్ కూడా ధరించింది. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్లో ఆడడానికి నిరాకరించినప్పటికీ, భారత్కి పాకిస్తాన్కి మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ గెలిచిన తర్వాత విజేతగా నిలిచినటువంటి భారత్ పాకిస్తాన్ పేరు ఉన్నటువంటి వైట్ జాకెట్ని ధరించడం మాత్రం అభినందనీయమైన విషయం. మరి భారత్ పాకిస్తాన్ పేరున్నటువంటి వైట్ జాకెట్స్ ధరించడం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.